నమస్కారం ఫ్రెండ్స్, నేను ఏలూరు హైవే మీద ఉన్నాను. ఈరోజు నేను విశాఖపట్నం వెళ్తున్నాను పని మీద. నా పని ఏంటో మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గో ఫ్రెండ్స్. మనమైతే హనుమాన్ జంక్షన్ దాటేసాం, ఏలూరు దగ్గరలో ఉన్నాం. మన దారిలో ఎదురైన ఫస్ట్ టోల్ గేట్ కలపరి టోల్ గేట్. టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సర్వీస్ రోడ్డుకి దిగి రైట్కి వెళ్ళిన తర్వాత ఏలూరు సిటీలోకి ఎంటర్ అవుదాం గాయస్. ఇక్కడి నుంచి రైట్కి తిరిగితే ఏలూరు సిటీలోకి వెళ్ళిపోతాం గాయస్. ఈ రోడ్డు 10 కిలోమీటర్స్ వచ్చేసిన తర్వాత రైట్కి తిరిగి ఈ మినీ బైపాస్లో వచ్చిన తర్వాత చూసారా గాయస్, కొత్త గణపతులు గణపతి బప్ప మోరియా రెడీ చేస్తున్నారు. బొమ్మలు చూసారుగా గాయస్, అందరూ చూసారా గాయస్, ఇక్కడ కూడా ఉన్నారు. రోడ్డు మొత్తం గణపతి బప్ప మోరియా గాయస్ మొత్తం. అబ్బో వర్షం చూడండి గాయస్ ఎట్ట పడుతుందో, రైన్ ఫుల్ రష్గా ఉంది. చూసారా గాయస్ రోడ్డు మొత్తం. ఇది వచ్చేసి ఏలూరు మెయిన్ సిటీ గాయస్, మీరు చూసేది మొత్తం. డైరెక్ట్ రాజమండ్రి హైవే గాయస్. ఇదేమో పాత హైవే, రావులపల్లి వెళ్ళే హైవే గాయస్. అది ఇటైతే కొత్త హైవే మీద నుంచి అయితే 50 కిలోమీటర్స్ తక్కువ వెళ్తాం గాయస్, అటైతే 50 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తాం గాయస్ రాజమండ్రి హైవే. వావ్ సూపర్ రైడ్ గాయస్. వర్షం పడుతూనే ఉంది, రాళ్ళు పడినట్టు తల మీద. మేమైతే రైడ్ అయితే ఎక్కడ ఆపలేదు, చూడండి గాయస్ మీరు. సూపర్ వెదర్ గాయస్, హైలైట్ టచ్ అయింది గాయస్. ఇది మాకు వర్షం పడటం వల్ల, మా తల మీద చినుకులు పడటం వల్ల, మేము వెళ్తాం వల్ల హైలైట్ గాయస్, మీరు చూడండి. అబ్బో స్పీడ్ కెమెరాలు వచ్చినాయి గాయస్, స్పీడ్ తగ్గియాలి, ఇంకా నిదానమే ప్రధానం, మీకు తెలుసుగా గాయస్. మనమైతే నల్లచెర్ల దగ్గర బ్రేక్ఫాస్ట్కి ఆగాం గాయస్. లోపలికి వెళ్ళి తింటాము, మీరు చూడండి. అదిగోండి పూరి అయితే మస్తు ఉంది, చూడండి గాయస్. ఫుల్ టేస్ట్, బా రెబల్ వచ్చేసింది గాయస్. ఫుల్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను గాయస్. తినేసిన తర్వాత మేము రైడ్ అయితే కంటిన్యూ చేసాం. వర్షం అయితే పడుతూనే ఉంది గాయస్, మా తల మీద చినుకులు రాళ్ళు పడినట్టు పడుతున్నాయి. అయినా కానీ మేము రైడ్ అయితే కంటిన్యూ చేసాం, మీరు చూడండి. మనమైతే రాజమండ్రి రీచ్ అయ్యాం గాయస్. మన లెఫ్ట్లో ఉంది గోదావరి నది. అబ్బా చూసారా గాయస్ గోదావరి నది, చూడండి, మీరు చూడాలి. అదిగోండి గాయస్, చూసారా గాయస్ గోదావరి నది ఫుల్ హైలైట్ అవుతుంది, చూడండి గాయస్. వర్షంలో మేము తోలటం, మా చినుకులు తల మీద రాళ్ళు పడినట్టు రెప్పలు పడినట్టు పడతాం. గోదావరి నది చూసారా గాయస్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూపెట్టాను మీకు. ఇదేమో లెఫ్ట్ సైడ్ గాయస్, చూడండి గోదావరి నది. చాలా హైలైట్ అంటే హైలైట్ గాయస్. మా ఎదర్ రోడ్డు కూడా చూడండి. వర్షం అయితే పడుతూనే ఉంది గాయస్, అసలు ఆగని కూడా ఆగట్లా. ఫుల్ చినుకులు. అదిగోండి రైట్ సైడ్ చూస్తే అదిగోండి గాయస్ నది. అది రైట్ సైడ్ నది. ఇదిగోండి మీకు దగ్గరగా చూపెడుతున్నా చూడండి గాయస్. నది అట్లా ఉంటుంది అనమాట గాయస్. గోదావరి ఒడ్డు మీద సరుకు చెట్లు ఉన్నాయి. సరుకు చెట్లు అంటే ఏంటో నన్ను అడగొద్దు గాయస్, గూగుల్లో కొట్టి ఏంటో మీరు తెలుసుకొని మీరు వెంటనే కామెంట్ పెట్టండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు, అందుకని మీకు చెప్తున్నా నేను. గాయస్ మన రైట్ సైడ్ కనిపించేది రోడ్డు పిఠాపురం రోడ్ గాయస్. పిఠాపురం అంటే మన డిప్యూటీ సీఎం గారిది, మీకు తెలుసు కదా, జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊరిది పిఠాపురం కదా. ఎట్టబట్టుందో మీరు కూడా ఇప్పుడు వెళ్ళాలంటే బైక్ మీద వెళ్తుంది. కార్ అయితే మీకు తెలవదు అసలు. ఇదిగోండి మీకు ఎదురొచ్చే టోల్ గేట్ పేరు గాయస్, మన ఎదురుగా ఉన్నది గన్నవరం టోల్ ప్లాజా. గన్నవరం టోల్ ప్లాజా అంటే విజయవాడ దగ్గర ఉన్నది టోల్ ప్లాజా కాదు గాయస్, రాజమండ్రి దగ్గర ఉన్న టోల్ ప్లాజా అది. టోల్ గేట్ వర్క్స్ అయితే ఇక్కడ బాగా చూస్తారు కదా మీరు, బాగా వర్క్ కంటిన్యూషన్ అవుతుంది, బాగా జరుగుతుంది గాయస్. తుని దగ్గరలోకి వచ్చాం, టీ బ్రేక్ అయితే ఆగాము. వర్షం అయితే ఫుల్గా పడుతుంది, చూడండి గాయస్ మీరు. టీ తాగుదామని టీ బ్రేక్ వచ్చాము. టీ తాగిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం గాయస్. టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయింది. వర్షం చూడండి గాయస్ ఎలా పడుతుందో, ఫుల్గా పడుతుంది. అయినా కానీ రైడ్ అయితే మేము ఆపలేదు ఎక్కడ.
రైడ్ అయితే మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అర్జెంట్ వర్క్ గాయస్, ఇంపార్టెంట్ వర్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ గాయస్, చాలా అర్జెంట్ వర్క్. కొండలు చూసారా గాయస్ మీరు? కొండలు హైలైట్ టచ్ ఇచ్చినాయి చూడండి గాయస్. అబ్బా మీరు చెరువు చూసారా గాయస్? అసలు మేము వెళ్తుంటే మాకు ఎంత ఆనందం ఉందో గాయస్. గాయస్ మీరు ఖచ్చితంగా మీరు కారులో కాకుండా బండి మీద వెళ్తే మీరు ఈ ఆనందాన్ని మీరు కోల్పోతారు. నిజం చెప్తున్నా గాయస్, ఎందుకంటే మేము బండి మీద వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు ఈ ఆనందం. మీరు కారులో వెళ్తే ఏం తెలియదు, ఒక ఏసీ తప్ప. చూస్తేనే మాత్రం దూరం నుండి చాలా షార్ట్ తీసాం మేము. అదిగోండి వివేకానంద స్టాచ్యూ, సూపర్ అయితే సూపర్ ఉంది గాయస్. అన్నవరం దగ్గరలోకి వచ్చేసాం. మాకు పక్కన లారీ లాగటం కానీ, ఆ చెట్లు, వర్షం, మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది గాయస్. రైడింగ్ చేస్తాం. అసలు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి గాయస్ మాకు మీరు యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంటోస్ గాయస్. మాది సబ్స్క్రైబ్ కొడతాం మాత్రం మర్చిపోద్ది గాయస్. చూసారా గాయస్ మేము ఎంత ప్రయాణిస్తున్నామో వర్షంలో కూడా ఎక్కడ ఆపుకోకుండా. గాయస్ మీరు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. లెఫ్ట్కి వెళ్తే అన్నవరం కొండ దగ్గరికి వెళ్తాం గాయస్. రోడ్డు చూసారా గాయస్? ఆ కొబ్బరి చెట్లు పక్కన నేచర్ అసలు ఏమో సూపర్గా ఉంది గాయస్. నేచర్ అంటే మీకు సినిమా గుర్తు రావాలి గాయస్. ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్. ఇచ్చిట అన్ని రిపేర్లు చేయబడిను, మనుషులు రిపేర్ కాదు గాయస్. చెట్టులు, ఆక్సిజను మొత్తం మీరు చూడాలి గాయస్. మీరు చూస్తున్నారా గాయస్? ఇక్కడ మేము ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ట్రావెల్ చేసే కొద్దిగా మాకు ఇంకా అలసట అనేది ఏమీ రావట్లేదు, ఇంకా ఎంజాయ్మెంటే వస్తుంది. ఆ పక్కన చెట్లు, పక్కన ఏంటి కార్లు, లారీలు అన్నీ మాకైతే హైలైట్ టచ్ ఇచ్చింది గాయస్. ఆ వర్షం, ఆ మేఘాలు, ఆ మబ్బు చూసుకుంటా మేము డ్రైవింగ్ చేస్తుంటే మాకైతే అస్సలు ఎమ్మ ఆనందంగా ఉంది గాయస్. మీరు కూడా ఫాలో చేయండి గాయస్ మమ్మల్ని. మీరు కూడా కావాలితే నచ్చితే వెళ్ళొచ్చు గాయస్. 500 కిలోమీటర్స్ ఓన్లీ ట్రావెలింగ్ ఫర్ బైక్, నాన్ స్టాప్ డ్రైవింగ్, సింగిల్ డ్రైవ్. మీరు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా గాయస్ మిమ్మల్ని, మా ఛానల్ వచ్చేసి ఎంటర్టైన్మెంటోస్. సబ్స్క్రైబ్ అండ్ ఫాలోవర్స్. చూసారా గాయస్ మనమైతే అనకాపల్లి దాటేసి వైజాగ్ దగ్గరలోకి వచ్చాం. చూసారా గాయస్ ఆ కొండలు, ఆ నేచరు, ఆ చెట్లు చూసారా గాయస్? వెరీ హైలైట్ టచ్ ఇచ్చింది మాకైతే. చాలా ఆనందం వచ్చింది, చాలా సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాం గాయస్ మేమైతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ దాకా రికార్డ్ చేసాం గాయస్. మా కెమెరాలో బ్యాటరీ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. మిగతా వీడియో మొత్తం పార్ట్ 2 వస్తుంది. నెక్స్ట్ వచ్చేది మీకు పార్ట్ 2లో మేము చూపిస్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.